ప్రతిరోజు ఈనాడు జ్యోతి పీపీపీ కరెక్టే అని చెప్పేందుకోసం ఎక్కడెక్కడ పాయింట్లో తీసుకొస్తారు. ఇప్పుడు తాజాగా ఏదైతే ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ అభిజిత్ చెప్పారు, యూజీపీజీ వైద్యుల కోసం నేషనల్ రిజిస్ట్రీ పెడుతున్నాం, అట్లాగే పీపీపీతో నష్టం ఉండదు, పేదల వైద్య సేవలు ప్రభుత్వ కోటా సీట్ల మీద ప్రభావం ఉండదని. ప్రభుత్వ కోటా సీట్ల మీద ప్రభావం ఉండదు అంటే గుజరాత్లో పెట్టినటువంటిది. అక్కడ ప్రభుత్వం నిర్వహణ అంతా కూడా ప్రైవేట్కి ఇచ్చి కాలేజీ మాత్రం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రైవేట్ వాళ్ళని వచ్చి తీసుకుని నడుపుకోండి అయ్యా అని చెప్తున్నాం. కట్టించిన కాలేజీలను తీసుకెళ్ళి ప్రైవేట్ వాడికి ఇస్తున్నాం. వాడు కట్టుకోవడం నుంచి ప్రైవేట్ వాడే చేసుకుంటాడు. అక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మెడికల్ సీట్లు ఇంకేం అక్కర్లా, సొల్లి కబుర్లు 100 చెప్పక్కర్లేదు, ప్రజల్ని మోసం చేయక్కర్లేదు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏ ఫీజు స్ట్రక్చర్ ఉంది, సేమ్ ఫీజు స్ట్రక్చర్ ఈ కాలేజీలో పెడతారా? ఎనఫ్. ఇంకా అసలు ఏ గొడవ లేదు. ఆ మొక్క చెప్పండి. కన్వీనర్ కోటా సీటు అక్కడ 16,000 రూపాయలు ఉంది ఫీజు, ఇక్కడ అదే ఫీజు పెడతారా? అట్లాగే అక్కడ హయ్యెస్ట్ మ్యాక్సిమం 20 లక్షలు ఏమో ఉంటుంది, అది ఏది ఎన్ఆర్ఐ కోటా సీట్లు, ఇక్కడ అంతే పెడతారా? పెట్టండి. అప్పుడు ఏ గొడవ లేదు. నిర్వహణ తీసుకెళ్ళి డైరెక్ట్గా కావాలంటే కనుక పార్టీ నాయకులే ఇంట్లో పెట్టుకోండి నిర్వహణ. అలాగే లెక్చరర్లు వీళ్ళందరూ ఉండాలి, ఉంచుతారు. ఎందుకంటే అనేక ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఉండట్లేదు. ఇది కావాల్సింది. అక్కడ ఊరికినే రోజు ప్రజల్ని మోసం చేయడమేనా? అరే చదువుకున్నారు మీరు, జర్నలిజం అంటే ఏదో గొప్పగా అనుకుంటారు, జర్నలిస్టులు అంటే ఏదో సమాజానికి పనికొచ్చేవాళ్ళు అనుకుంటారు. జర్నలిజాన్ని ఇంతగా అమ్మేసుకోవాలా, ఇంతగా దిగజారిపోవాలా?